హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఏం జరిగిందని చెప్పేసి. సో ఆయన అధికారులే మొత్తం తప్పు, వాళ్ళే వాళ్ళ వల్లే ఇటువంటి తొక్కిసలాట ఘటన జరిగింది. వాళ్ళు కరెక్ట్‌గా స్పందించుంటే ఇటువంటి జరిగేది కాదు. వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తుంది. వాళ్ళ వల్లే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెడ్డ పేరొస్తుంది. అయినా కూడా మేము దీని నుంచి పారిపోవాలని ప్రయత్నించట్లేదు. మేము దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు సార్. సో పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే అధికారుల మీదకి నెపాన్ని నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అని అధికారుల సంఘాలు ఆరోపించే అవకాశాలు ఉన్నాయి. అవును. వైసీపీ ఆల్రెడీ ఆరోపించింది సార్. వైసీపీ ఆరోపించడం వేరు. అధికారులకి సంఘాలు ఉంటాయి కదా విడిగా. ఓకే. గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం ఉంటుంది, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం ఉంటాయి. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెడితే ఇది ఒక కాన్ఫ్లిక్ట్ కింద మారుతుంది. అంటే ఉద్యోగుల మీదకి నెట్టేయటం అనేది ఎంతవరకు సబబు అనేది చూడాలి. అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనము, ఈ ఐడియాలజీని ప్రమోట్ చేసింది అధికారులేనా అంటే అక్కడ టీటీడీ ఉంది, టీటీడీ చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ గారు ఆఫీసర్ కాదు, ఆయన్ని నామినేట్ చేశారు ఆ పదవిలోకి. టీటీడీ బోర్డు కూడా అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళు చెప్పిందే వినాల్సి వస్తుంది. అధికారులు సలహా చెప్తారు, ఇది ఇలా కాదు, ఇలా జరిగితే బాగుంటుంది అని. మీకు ఒక విజన్ ఉండాలిగా ముందు. ఆ విజన్ ఇవ్వాల్సింది ఎవరు? టీటీడీ నుంచి రావాలి. మనం వైకుంఠ ద్వార దర్శనము అంటున్నాము, దీనికి సంబంధించి ఇంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వచ్చిన తర్వాత అయినా మీకు ఒక ప్రిడిక్షన్ ఉండాలి కదా. ఇంతమంది జనం వచ్చేసారు కాబట్టి ఆల్రెడీ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే దానికి సంబంధించి మీకు ఒక ప్లాన్ ఉందా? ఎవరికీ ప్లాన్ లేదు. ప్లాన్ లేకుండా అలా కూర్చున్నారు. జనాలను అక్కడ పెట్టుకుని కూర్చుని ఉండగా ఒక డోర్ ఏదో ఓపెన్ అయితే వాళ్ళంతటి వాళ్ళు భక్తి ఆవేశంలో ఉంటారు. జనాలు భక్తి అనేటువంటిది ఒక మూడు, ఒక ఎగ్జైట్మెంటు, ఆ రెండిటి కలయికతో ఏర్పడేటువంటి ఒక ఉన్మాద స్థితిలో ఉంటారు వాళ్ళు. ఈ ఉన్మాదము అనే మాట వాడటం తప్పే కావచ్చు, కానీ వాళ్ళ స్థితి అదే. ఈ భక్త్యావేశములో ఉన్నటువంటి వారిని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఇదే పరిస్థితి సినిమా థియేటర్స్ దగ్గర కూడా కనిపిస్తుంది మనకి. హీరో వర్షిప్ ఉంది. హీరోలని ఆరాధించటం, పూజించటం అనే కల్ట్ ఉంది మన దగ్గర. ఈ హీరో వర్షిప్ ఉండటం వలన అక్కడ కూడా భక్త్యావేశాలే కనిపిస్తాయి అభిమానుల నుంచి కూడా. అందుకని గేట్లు ఎరగొట్టుకుని థియేటర్లోకి వెళ్ళాలనుకునేటువంటి బలం ఉంటుంది వాళ్ళకి. ఒక మాస్ హిస్టీరియా లాంటిది ఉంటుంది ఆ ఏరియాలో. కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయటానికి ప్రత్యేక శ్రద్ధ, కార్యక్రమం అవసరం. ఆ రకమైనటువంటి కార్యక్రమం ఏదైనా రూపొందించుకున్నారా మీరు అంటే ఖచ్చితంగా లేదు. నిశ్చేష్టులై కూర్చున్నారు అక్కడ. కూర్చుని వాళ్ళలో వాళ్ళు తొక్కిసలాట ఏర్పడేటువంటి పరిస్థితి కల్పించారు. సినిమా హాళ్ళ వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఈ గేటు దగ్గర జనాలు ఉంటారు, వాడు ఒక గేటు తెరుస్తాడు. ఈ గేటు దగ్గర జనాలు అటు పరిగెడతారు. ఈ పరిగెట్టే క్రమంలో చాలామంది కింద పడిపోతారు, తొక్కిసలాటకు గురవుతారు. కొంతమంది ఆ పక్కనున్న డ్రైనేజీల్లో పడిపోయి చనిపోతారు. ఇలాంటి అనేక దారుణాలు జరిగేవి. ఏది టికెట్లు బుకింగ్లోనే దొరికినటువంటి సందర్భంలో. ఇప్పుడు బుకింగ్ మరణాలు ఎందుకు లేవు అంటే ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి కాబట్టి. బుకింగ్ అనేటువంటి సమస్య లేదు ఇప్పుడు. అలాగే మీరు కూడా ఆన్లైన్లోనే టోకెన్స్ తీసుకుని మీకు కేటాయించినటువంటి సమయంలో మీకు కేటాయించినటువంటి ఏరియాకి వచ్చి నిలబడండి. ఇలాంటి ప్రోగ్రాం ఏదైనా ఇచ్చుండొచ్చు కదా భక్తులకి. వైకుంఠ ద్వార దర్శనానికి మీరు రకరకాల పద్ధతిలో అక్కడ బ్యారికేడ్లు కట్టి ఒక్కొక్క ఏరియా ఇంతమందిని అకామిడేట్ చేస్తుందంటే అంతమందికే మీరు ఆన్లైన్లో టికెట్లు కొనుక్కున్న వాళ్ళకే ప్రవేశము అనే పద్ధతిలో మీరు ఒక టోల్ గేట్ పెట్టి సిస్టమేటిక్గా పంపించుంటే
అంతమందే వచ్చేవాళ్ళు అక్కడికి. వాళ్ళే ఆ వైకుంఠ ద్వార దర్శనం చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఆ పుణ్యం ఎవరికైనా వస్తుందని చెప్పుండాలి కదా మీరు. ఉమ్, ఈ సమయంలో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి ఈ పూజలు నిర్వహిస్తే మీకు ఇదే పుణ్యం వస్తుంది. దేవుడు కేవలం తిరుమలలోనే ఉన్నాడా? మిగిలిన చోట్ల గుళ్ళన్నీ తీసేయాలిగా అప్పుడు. వెంకటేశ్వర స్వామి కేవలం తిరుమలలోనే ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి? అవన్నీ తొలగించాలిగా. అక్కడే అదొకటే పెట్టుకోండి కౌంటర్. ఇంకెందుకు ఇవన్నీ గోల? ఆ పని చేయరు. దైవం ప్రతి చోట ఉన్నాడని చెప్తారు. ప్రతి చోట భక్తులు వెళ్ళి పూజలు చేసుకోవడం కోసం ఎక్కడికక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి కూడా అక్కడికి వెళ్ళండి. వెసులుబాటు ఉన్నప్పుడు వీలు వెంబటి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని అక్కడికి రండి తిరుమలకి. ఎవరూ ఇబ్బంది పడద్దు. భక్తులని ఇబ్బంది పెట్టకుండా ఒక డిజైన్ రూపొందించేటువంటి పరిస్థితి ప్రభుత్వాలకు ఉందా? ప్రభుత్వం కదా పాలసీ చేయాల్సింది, అధికారులు కాదు. ఉమ్, అధికారులు సలహాలు చెప్తారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని. కానీ దాని మీద ఒక ఆదేశం ఇవ్వాల్సింది వాళ్ళే, ప్రభుత్వాధినేతలే. వాళ్ళు ఇచ్చిన ఆదేశాన్ని వీళ్ళు మళ్ళీ పరిపాలిస్తారు అక్కడ. అది లింకు అధికారులకి ప్రభుత్వానికి. ఓకే. కాబట్టి ఇక్కడ మా తప్పేమీ లేదు, మేమంతా చాలా గొప్ప స్థాయిలో ఆలోచిస్తున్నాం, ఇక్కడ అధికారులు మా ప్రభుత్వం పరువు తీశారు అని ఆయన అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ, బ్యూరోక్రాట్స్ అందరినీ తీసేయండి. చర్య ఉండాలి కదా. మీరు కామెంట్ చేస్తే ఏడవటం కోసం మేము లేవు. మీరు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న అధికారులను రిమూవ్ చేయండి, ఆదేశాలు ఇవ్వండి. ఆదేశాలు ఇవ్వకపోతే ఈ మాట అనవసరంగా మాట్లాడానని క్షమాపణ చెప్పండి. ఏదో ఒకటి ఉండాలి కదా. మీరు నిజంగా నమ్మి మాట్లాడితే వాళ్ళని రిమూవ్ చేసి అక్కడ భక్తుల్ని కాపాడండి. రిమూవ్ చేశారా? ఈరోజు ఏమన్నా ఆర్డర్ వచ్చిందా? రాలేదు కదా. తీసేయమన నిర్మోహమాటంగా తీసేయచ్చు, టెర్మినేట్ చేయవచ్చు సర్వీస్ నుంచి. 6 మరణానికి, అంతమంది గాయాల పాలవటానికి కారకులైన అధికారులని ఎందుకు ఉంచాలి అక్కడ? టీటీడీ అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తాన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ప్రక్షాళన అక్కడి నుంచి మొదలు పెట్టండి ఇమ్మీడియట్గా. మీకు అక్కడ గత ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక తప్పిదం జరిగింది అని మీరు ఆల్రెడీ ఒక అటాక్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టి ప్రాయశ్చిత్త దీక్ష అనే పేరుతో అక్కడ కొంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష నిర్వహించినటువంటి సందర్భం మనం చూసాం. మరి ఆ సందర్భంగా ఒక రూట్ మ్యాప్ ఇచ్చుండొచ్చు వాళ్ళకి, ఎలా ఉండాలి, భక్తుల్ని ఎలా చూసుకోవాలి, దైవ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మనం ఏం చేసాం, మేము ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడుతున్నాం అని మీరు ప్రకటించి ఎంతకాలం అయింది? మీరు చేసినటువంటి పని ఏమిటి? ఏమీ లేదు కాబట్టి ఈరోజు 6 చనిపోయారు. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ముందు. అధికారుల మీద నెపం వేయటం కాదు. నెపం సీరియస్గా వేసుంటే ఈ పాటికి రిమూవ్ చేయాలి వాళ్ళని. తీసేయండి నిర్మోహమాటంగా. టోటల్గా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, అనధికారుల్ని అందరినీ పక్కకి జరపండి. టీటీడీ చైర్మన్ని తొలగించండి. తొలగించి మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించండి. ఎవరు అక్కడ ప్రాపర్గా వర్క్ చేయగలరో వాళ్ళనే పెట్టుకోండి. ఎవరు చెయ్యరో వాళ్ళని తీసేయండి. ఓకే. ఎవరి వలన పనులు కావడం లేదో వాళ్ళని క్షమించకండి. అప్పుడు అంటే మీకు అక్కడ భక్తుల భద్రత ముఖ్యం. ప్రభుత్వానికే కాదు, టీటీడీకి కూడా అదే ముఖ్యం. భక్తుల భద్రత కోసమే ఆ వ్యవస్థ ఉంది అక్కడ. ఆ భక్తుల భద్రత గాలికి వదిలేసినప్పుడు ఇంకెందుకు మీరు అక్కడ? ఈ పార్టీకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా టీటీడీ చైర్మన్. ఎందుకు చేయట్లేదు ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత కూల్గా మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి? పవన్ కళ్యాణ్ ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు? అంటే చంద్రబాబు నాయుడుకి కొంత జీర్ణం అయింది అక్కడ పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే అక్కడ పోలీసు యంత్రాంగం కానీ భద్రతా వ్యవస్థ కానీ బలంగా లేదు. అంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే హ్యాండిల్ చేయటానికి తగిన బలగం లేదు అక్కడ. దానికి తప్పెవరిది? అందరిది తప్పు ఉంది.
అంటే ఇలాంటి వేవ్ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకపోవడం నీ తప్పు. ఓకే. కనుల ముందు కనిపించినా కానీ తృణీకరించడం నీ తప్పు. అందుకు కదా బాధ్యత వహించాలన్నది. అందుకు బాధ్యత వహించి మీరు చేయవలసింది ఏమిటి, ఇమ్మీడియట్గా ప్రక్షాళన చేయండి. టోటల్గా టీటీడీ వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని మీరు చాలా కాలం క్రితం చెప్పారు. అది జరగలేదని ఇప్పుడు అర్థమైంది, మీ వల్ల కాదనే విషయం కూడా అర్థమైంది. ఓకే. ఇంకెందుకు ఈ మాటలు, అధికారులు తప్పు చేశారు, లేకపోతే వాడు తలుపు తీసినటువంటి వాడు తప్పు చేశాడు. అసలు భక్తులు తప్పు చేశారా అక్కడికి వచ్చి మిమ్మల్ని నమ్ముకుని అనే ప్రశ్న వేస్తే ఏమిటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది? అందుకని ఇలాంటి సందర్భాలలో విమర్శలు చేయటం కన్నా కూడా జరిగినటువంటి తప్పు ఎలా జరిగింది అనేది ముందు అడ్మిట్ అవ్వాలి. ఇదే కదా అల్లు అర్జున్ చేసింది మొన్న సంజయ్ థియేటర్ దగ్గర. పోలీసుల మీదుగా నెపం నెట్టే ప్రయత్నం చేసి కదా ఆయన బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు. రాకపోవడం వలన కదా నష్టం సంభవించింది. తర్వాత ఆయన పోలీసు విచారణలో తప్పు జరిగినటువంటి తీరుని ఎస్టాబ్లిష్ చేసి చూపించిన తర్వాత మాత్రమే అంగీకరించాడు. అవును, మా లోపం కూడా ఉంది అని ఆయన అంగీకరించినట్టుగా బయటకు వార్తలు వచ్చాయి. అంగీకరించాడో లేదో మనకు తెలియదు. ఇది కండిషన్. ఈయన కూడా అదే చేస్తున్నాడు దాదాపు. ఆ రోజు అల్లు అర్జున్ ఎలాగైతే పోలీసుల మీదకి నెట్టాడు, అదే పద్ధతిలో అధికారుల మీదకి నెట్టేసి పైగా చంద్రబాబు నాయుడు గారిని అన్పాపులర్ చేయడానికి అధికారులు కుట్ర పనిన లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకి పాల్పడుతున్నటువంటి అధికారులను మీరు ఎందుకు ఉంచుకోవాలి అక్కడ? ఇమ్మీడియట్గా తీసేయాలి కదా. ఈ మాటలకి ఆల్రెడీ రియాక్షన్ మొదలై ఉండాలి అక్కడ అధికారుల నుంచి, అధికార సంఘాల నుంచి. ఆ రియాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. నెపం ఏది జరిగినా కానీ ఎవరో ఒకళ్ళ మీద వేసేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఎందుకు వెళ్ళారు మీరు అక్కడికి? మీ బాధ్యత లేనప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఉండొచ్చు కదా, అక్కడ మీ కార్యాలయంలోనే మీరు కూర్చుని మాట్లాడవచ్చు కదా. వెళ్ళకపోతే వెళ్ళలేదు అంటారు కాబట్టి వెళ్ళాడు ఆయన. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటన చాలా, అంటే అనవసరమైన విషయాలు చాలా మాట్లాడాడు ఆయన. ఈ అనవసరమైన విషయాల మీద ఉపన్యాసాలు చెప్పడం మానేసి అవసరమైన విషయాల మీద అవసరమైన మేరకు మాట్లాడితే మంచిది. ఓవర్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వలన అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే అవుతుంది. చంద్రబాబు గారు ఈయన్ని మెచ్చుకుంటాడో లేదో కానీ ఈయన కామెంట్ చేసినటువంటి అధికారులు అయితే నొచ్చుకుంటారు కదా. వాళ్ళని నొప్పించే, ఇప్పుడు పైగా అధికారులను ఫైర్ చేసిన వాడు గొప్ప నాయకుడు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజలలో పాదుగొల్పినవాడు చంద్రబాబు నాయుడు. ఏది, ఆయన జన్మభూమి కార్యక్రమంతో రోడ్ల మీదకి అధికారులను తీసుకొచ్చి, ఏమమ్మా మీకు ఇక్కడ ఈ చెత్త తీయట్లేదా అంటే 15 రోజుల నుంచి ఎవరు రావట్లేదండి అని చెప్తారు అక్కడ జనాలు. ఎవరిక్కడ మున్సిపల్ కమిషనరు అంటాడు ఆయన. సార్ నేనే అంటాడు. వెంటనే అక్కడ డిస్మిస్ అని చెప్పి ఒక ఆర్డర్ వచ్చేస్తాడు ఆయన. దీన్ని ఉదాహరణగా తీసుకునే ఒక్కొక్కటి సినిమాలో ఆయన శంకర్ గారు పెట్టాడు. అర్జున్ ఇది ఎవరి వల్ల కాలేదు అనగానే వెంటనే ఒక టైప్ మిషన్ మీద వీడి సస్పెన్షన్ ఆర్డర్ టైప్ అయిపోతుంది. ఆయన అక్కడే సంతకం పెట్టి ఆడి చేతిలో పెట్టేస్తాడు. ఈ లెవెల్లో మీరు అనుకుంటే ఎలాగా? ఈ లెవెల్లో ఉండాలని కదా మీ ఉద్దేశం, చేయండి అది. అలా అధికారుల్ని టార్గెట్ చేయటం ప్రతి చోట అధికారుల్ని టార్గెట్ చేసి వాళ్ళని పబ్లిక్ ముందు అన్పాపులర్ చేసి తద్వారా తన క్రెడిబిలిటీని పెంచుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమంలోనూ జన్మభూమి సభల సందర్భంగానూ చేశాడు. దాని మీద అధికార సంఘాల నుంచి తీవ్రమైన నిరసన వచ్చింది. గుండెపోటుకు గురై అధికారులు చనిపోయిన సందర్భం కూడా జరిగింది అప్పుడు. ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారు. అందుకని తొందరపడి మాట్లాడకుండా కొంచెం సంయమనం, అందరం బాధ్యత తీసుకుందాం. అల్లు అర్జున్ ఏం మాట్లాడి ఉండాల్సింది ఆ రోజున సంజయ్ థియేటర్ దగ్గర? జరిగింది ఘోరమే, ఇమ్మీడియట్గా వెళ్దాం పదండి అని పోలీసులతో పాటు వెళ్ళి
వాళ్ళ పర్యవేక్షణలోనే ఆ డెడ్ బాడీ దగ్గర నివాళులు అర్పించి వాళ్ళతోనే అతని దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి శ్రీతేజ్ దగ్గరికి అతన్ని పరామర్శించి అతనికి ఇమ్మీడియట్గా అక్కడే సహాయ కార్యక్రమం ప్రకటించి ఇమ్మీడియట్గా మంత్రిని కలిసి ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి వివరించి మీరు కలిసి చేద్దాం అని ఒక ప్రతిపాదనతో వెళ్ళుంటే అయిపోయేదిగా ఆ రోజునే సమస్య. అది చేయకుండా తప్పు ఎవరి మీదో నెట్టబట్టి కదా అందరూ అతన్ని కార్నర్ చేశారు. మర్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రదర్శన చేసింది? ఈయన నెపం మన మీద నెడుతున్నాడు అని కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ అధికారుల లోపం తప్ప ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అన్నాడు. అదే కదా అందాయన. రేపు పొద్దున అధికారులందరూ ఏం జరిగింది 15 రోజుల నుంచి ప్రొసీజరల్ ప్రోగ్రాము అని చెప్పి సోదాహరణంగా అలాగే వీడియో ఇవన్నీ దగ్గర పెట్టుకుని సాక్ష్యాధారాలు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాడి చేస్తే ఏంటి పరిస్థితి ప్రభుత్వాన్ని? వాళ్ళు చెయ్యరు అనే కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు ఆయన. అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు అల్లు అర్జున్ కంట్రోల్లో లేదు, కానీ ఇక్కడ అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నారు. సో వీళ్ళు నోళ్ళు తెరవరు అనే కాన్ఫిడెన్స్తో కదా ఆయన మీదపడి దాడి చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అయితే రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి ఇది కాదు. ఇమ్మీడియట్గా అక్కడ ఏమిటి జరిగింది అనేది అందరితో కలిసి మాట్లాడి బయటకి ఒక విషయం చెప్పాలి. మీరు జరిగింది దానిలో మాలోపం కూడా ఉంది నిర్వహణకు సంబంధించి, దీన్ని గుణపాఠంగా తీసుకుని ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాము. ఇదిగో ఇది వ్యవస్థ, మేము ఇలాంటివి జరిగినప్పుడు ఆన్లైన్లో అమ్మేస్తాము, వాళ్ళకి స్లాట్లు ఇచ్చేస్తాం, స్లాట్ల ప్రకారం అకామిడేట్ చేస్తాం, ఇలాంటిది ఏదో ప్రోగ్రామ్ డిజైన్ చేసా, డిజైన్ చెప్పండి సరిపోతుంది. అది నిర్మాణాత్మకం. ఎవడో ఒకడి మీద నిందేసి ఇంటికి వెళ్ళిపోతే పని అయిపోయింది అనుకుంటే ఎట్లాగా? మీకేం చిత్తశుద్ధి ఉందని అనుకోవాలి? మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేసినప్పుడు తిరుమల నుంచి ప్రాయశ్చిత్తం మొదలుపెట్టాం, తిరుమల నుంచి దిద్దుబాటు మొదలుపెట్టామని మీరు మీ ముఖ్యమంత్రి గారు గగ్గోలు పెట్టినప్పుడు ఈ రాబోయే పండగలేమిటి? కొండకి పోటెత్తే జనాలు ఏ లెవెల్లో వస్తారు? పైగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భక్తులు పెరుగుతున్నారు, అందుకని ఈ ఫ్లోట్ ఏర్పడింది అని ఒక సిద్ధాంతం చేశారు వారు కూడా. భక్తి పెరుగుతోందా లేదా అన్నది వేరే గొడవ. అక్కడికి భక్తులు వస్తున్నారనే విషయం మీకు తెలియాలి కదా. మీ కింద చెక్ పోస్ట్ నుంచి దాటుకుని కదా వాళ్ళు వస్తుంది. ఎన్ని లక్షల మంది పైకి వస్తున్నారు, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అనేది మీ దగ్గర కౌంట్ ఉంటుంది కదా. నిద్ర నటిస్తే అలాగా? ఆ వచ్చిన వాళ్ళని కంటితో చూశాకైనా మీరు ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా. ఇమ్మీడియట్గా వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళని